ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. Hey everyone, I'm Anita and I'm here with you all with another concept today. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఈ రోజు మనం ఒక వర్డ్ గురించి క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. ఆ వర్డ్ ఏంటంటే దట్. దట్ అంటే అది, దిస్ అంటే ఇది, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు అనుకుంటున్నారు కదా. మీరు అలా అనుకుంటే మిస్టేక్ లో కాలేసినట్టే. దట్ అంటే అది అన్న ఒక్క మీనింగే కాకుండా దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది తెలుసా? ఏంటది అనుకుంటున్నారా? లెట్ మీ టెల్ యూ. నేను యాక్చువల్గా ఇంగ్లీష్ ప్రాక్టికల్గా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ దట్ అన్నది ఇంకొక మీనింగ్ ఉంది దీనికి అని నాకు ఎలా తెలిసింది తెలుసా? నేను ఒక సెంటెన్స్ చూశాను ఒక మూవీలో. ఆ సెంటెన్స్ ఏంటంటే, ఇది ఇట్స్ నాట్ దాట్ ఈజీ అని అన్నారు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. దట్ ఈస్ నాట్ ఈజీ తెలుసు, దిస్ ఈస్ నాట్ ఈజీ తెలుసు, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఏంటి అని నేను అనుకున్నా అనమాట. తెలియదు కదా మనకు అది. సో నేను అట్లా అనుకున్నా, దట్ ఈస్ నాట్ ఈజీ అనాలి కదా, ఏమన్నా మిస్టేక్ గా అన్నారేమో అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ నేటివ్ పీపుల్. నేటివ్ పీపుల్ ఏం మిస్టేక్స్ చేయరు కదా. సో వెన్ ఐ రీసెర్చ్డ్ అబౌట్ ఇట్, దాని గురించి నేను వెతికినప్పుడు ఐ ఫౌండ్ అవుట్ దట్ అంటే అంత అన్న మీనింగ్ ఇస్తుంది అని. ఏమని? దట్ అంటే అంత అన్న మీనింగ్ ఇస్తుంది. అంత. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇట్స్ నాట్ దాట్ ఈజీ అంటే అదేమి అంత ఈజీ కాదు, ఆర్ ఇదేమి అంత ఈజీ కాదు. ఇంకా మీరు ఇప్పటి నుంచి ఎక్కడ అంత అనాలన్నా మీరు ఇది యూజ్ చేయొచ్చు. చాలా ఫ్రీక్వెంట్ గా అంటూ ఉంటాం కదా, అదేం అంత దగ్గర కాదు, అదేం అంత డిఫికల్ట్ ఏం కాదు, అదంతా ఈజీ కాదు, అదంతా టేస్టీగా ఏం లేదు. ఇలా అంతా అని మనం ఎక్కడ అనాలన్నా అప్పటి నుంచి ఇట్లా దాట్ అనాలి అని నాకు అప్పటి నుండి అలవాటు అయిపోయింది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాంటెడ్ టు సే అంతా అని చెప్పాలనుకున్నప్పుడు అంతా ఇది యూజ్ చేయడం మొదలు పెట్టాను. ఓకేనా? మీరు కూడా ఇట్లనే నేర్చుకోవాలి ప్రాక్టికల్ గా. ఇప్పుడు రాద్దామా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. అదంతా ఈజీ కాదు అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అదంతా డిఫికల్ట్ కాదు అంటే అది మార్చేస్తారు అంతే, ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ అని. అదంత దూరం కాదు అనాలంటే ఇట్స్ నాట్ దాట్ ఫార్ అంటారు. ఫార్ అంటే దూరం కదా, సో అదంత దూరం కాదు అనాలంటే ఇట్స్ నాట్ దాట్ ఫార్ అంటారు. అదేం అంత దగ్గర కాదు అంటూ ఉంటాం కదా, నడుచుకొని వెళ్ళిపోదాం పదా అంటే అదేం అంత దగ్గర కాదు నడుచుకొని వెళ్ళడానికి అని అంటామా లేదా? ఎలా అనాలి? ఇట్స్ నాట్ దాట్ నియర్ టు గో ఆన్ ఫుట్. ఇట్స్ నాట్ దాట్ నియర్ టు గో ఆన్ ఫుట్. మామూలుగా నడుచుకొని వెళ్ళడాన్ని బై వాక్ అంటూ ఉంటారు చాలా మంది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను నడుచుకొని వెళ్తున్నా అనాలంటే బై వాక్ అనొద్దు. ఏమనాలంటే గో ఆన్ ఫుట్ ఆర్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ఫుట్. నేను నడుచుకొని వెళ్తున్నా అనాలంటే ఐఎమ్ గోయింగ్ ఆన్ ఫుట్. నేను ఆఫీస్కి నడుచుకొని వెళ్తాను అనాలంటే ఐ గో టు మై ఆఫీస్ ఆన్ ఫుట్ అనాలి. ఓకేనా? లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐ వాక్ టు మై ఆఫీస్. గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇలాంటివి ఎక్కడ కనిపించినవి, ఎక్కడ వినిపించినవి అలా గుర్తుపెట్టుకొని నేర్చేసుకుంటూ పోవాలి. ఐ గో టు ఆఫీస్ ఆన్ ఫుట్, లేదంటే ఇంకా సింపుల్గా ఐ వాక్ టు మై ఆఫీస్. ఓకే? ఐ వాక్ టు మై ఆఫీస్ ఇలా చెప్పేసేయండి. ఇంకా మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఇట్స్ నాట్ దాట్ నియర్ టు గో ఆన్ ఫుట్. నడుచుకొని వెళ్ళడానికి అదేం అంత దగ్గర కాదు. నేను అంత ఇన్వెస్ట్ చేయలేను. ఐ కాంట్ ఇన్వెస్ట్ దాట్ మచ్. దట్ మచ్ అనేది వినుంటారు కదా మీరు, చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. ఐ కాంట్ ఇన్వెస్ట్ దట్ మచ్. అంత ఇన్వెస్ట్ చేయలేను. నాకు అంత టైం లేదు అనాలంటే ఎలా? నాకు అంత టైం లేదు, నువ్వు తొందరగా ఇచ్చే, లేదంటే యు కమ్ ఫాస్ట్, నువ్వు తొందరగా వచ్చే, నాకు అంత టైం లేదు. ఎలా అంటారు? ఐ డోంట్ హ్యావ్ దాట్ లాంగ్. ఐ డోంట్ హ్యావ్ దాట్ లాంగ్. ఇలాంటివి మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లలో నేర్చుకునేంత టైం ఉండదు అనుకుంటా. మీరు ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా టెన్సెస్ నేర్చుకొని వచ్చేసరికి మీకున్న కాస్త 2-3 నెలల టైం అయిపోతుంది. ఇలాంటివన్నీ ప్రాక్టికల్గానే నేర్చుకోవాలి నన్ను అడిగితే. అండ్ నేనే ఇలాంటి వీడియోలు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్స్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్ న్యాచురలీ, మేక్ షూర్ యూ వాచ్ ఆల్ ద వీడియోస్. మీరు ఇక్కడ ఒకటి గమనించారా? మనం ఈ
దాట్ ని నెగటివ్ సెంటెన్సెస్ లోనే వాడుతున్నాం. ఐ కాంట్ టేక్ దట్ మచ్. ఇలాంటి మోడల్స్ కూడా పెట్టుకోండి. ఇక్కడ ఐ కాంట్ ఇన్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ వర్బ్స్ మార్చుకోవాలి. ఐ కాంట్ ఈట్ దట్ మచ్, నేను అంత వండలేను అనాలంటే ఐ కాంట్ కుక్ దట్ మచ్. నేను అంత తినలేను, వండలేను, ఇంకా ఏమంటాం, నేను అంత బేర్ చేయలేను, ఐ కాంట్ బేర్ దట్ మచ్ ప్రెషర్. ఇట్లాంటివన్నీ అనమాట. ఇక్కడ వర్బ్ మార్చుకొని ట్రై చేస్తూ ఉండాలి మనం. ఓకే, ఐ డోంట్ హ్యావ్ దాట్ లాంగ్, అంత టైం లేదు. ఇక్కడ ఇది మార్చేయండి, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్, నా దగ్గర అంత డబ్బు లేదు, నా దగ్గర అంత ఓపిక లేదు. నా దగ్గర అనము, నాకు అంత ఓపిక లేదు అంటాం. ఎట్లా అంటారు? ఐ డోంట్ హ్యావ్ దాట్ పేషెన్స్. ఓకేనా? మీరు ఇంకొకటి గమనించారా, నేను ఇక్కడ దట్ అనట్లేదు, దాట్ అంటున్నా. దాట్ కొంచెం స్ట్రెస్ లేదంటే కొంచెం సాగదీయడం లాంటిది చేయాలి మనం ఇక్కడ దట్ ని. ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. పాస్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఐ డిడ్ నాట్ సేవ్ దట్ మచ్, నేను అంత సేవ్ చేయలేదు. ఐ డిడ్ నాట్ సేవ్ దట్ మచ్, నేను అంత సేవ్ చేయలేదు. ఇలా పాస్ట్ లో, ప్రెసెంట్ లో, కంటిన్యూస్ లో మోడల్స్ యూజ్ చేసి మనం ఈ వర్డ్ ని యూజ్ చేసేసేయచ్చు. చాలా న్యాచురల్ గా చాలా సెంటెన్సెస్ లో మనం ఈ వర్డ్ వాడతాం, రియల్ గా స్పోకెన్ ఇంగ్లీష్ లో, ఇన్ఫాక్ట్ తెలుగులో కూడా. కాకపోతే మనం ఇంతవరకు రియలైజ్ అయ్యి ఉందాం అంతే, దాటిని ఇలా కూడా వాడతాము అని చెప్పి. అండ్ క్వశ్చన్స్ అడగలేమా? నీ దగ్గర అంత టైం ఉందా? ఓ, నువ్వు అంత ఇన్వెస్ట్ చేసావా? ఓ, ఇది అంత ఈజీనా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, అడగొచ్చా? డెఫినెట్ గా, వై నాట్? ఈజ్ ఇట్ దాట్ ఈజీ? క్వశ్చన్స్ అంటే ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టాలి కదా. ఈజ్ ఇట్ దాట్ ఈజీ? మీరు పెద్దగా రాయమన్నారు కదా, అందుకే రాస్తున్నా. కాకపోతే పెద్దగా రాస్తే ఎక్కువ రాయలేవు. ఈజ్ ఇట్ దాట్ ఈజీ? అది అంత ఈజీనా? ఏంటి అది అంత కష్టమా, అంత డిఫికల్టా? ఈజ్ ఇట్ దాట్ డిఫికల్ట్? ఏంటి అంత సేవ్ చేసావా నువ్వు? డిడ్ యూ సేవ్ దాట్ మచ్? నీకు అంత టైం ఉందా? డూ యూ హ్యావ్ దాట్ లాంగ్? నువ్వు అంత ఇన్వెస్ట్ చేయగలవా? కెన్ యూ ఇన్వెస్ట్ దాట్ మచ్? ఓకేనా? ఇలా క్వశ్చన్స్ అడగాలంటే ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టాలి. దట్స్ ఇట్. ఇంకొన్ని క్వశ్చన్స్ రాద్దామంటారా? ఏం చేయాలి? క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ పెట్టాలి. క్వశ్చన్స్ అన్నిటికీ గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ ఉంటాయి. WH వర్డ్స్ తో క్వశ్చన్స్ అయితే WH వర్డ్ ఫస్ట్ ఉంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది కదా. మామూలుగా మనం ఎక్కువ ఈ హెల్పింగ్ వర్బ్స్ తో క్వశ్చన్స్ అడుగుతాంలేండి. సో నువ్వు అంతా సేవ్ చేసావా? నీ దగ్గర అంత టైం ఉందా? నువ్వు అంత ఇన్వెస్ట్ చేసావా? ఇట్లాంటి పాస్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని డిడ్ యూ సేవ్ దట్ మచ్? నువ్వు అంత సేవ్ చేసావా? వాళ్ళంతా స్మార్టా? ఆర్ దే దాట్ స్మార్ట్? ఆర్ దే దాట్ స్మార్ట్? ప్రొనౌన్సియేషన్ చూడండి, ఆర్ దే దట్ స్మార్ట్ అనకూడదు, ఆర్ దే దాట్ స్మార్ట్? అంత స్మార్టా వాళ్ళు? మనం అంతా ఎట్లయితే తెలుగులో స్ట్రెస్ చేస్తున్నామో ఇక్కడ ఈ దట్ పైన స్ట్రెస్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ఇట్ లూజెస్ ఇట్స్ బ్యూటీ. ఓకేనా? ఆ స్ట్రెస్ లేకపోతే దాని బ్యూటీ పోతుంది, దాని మీనింగ్ క్లియర్ గా అర్థం అవ్వదు జనాలకి. ఓకే, డిడ్ తో ఒకటి, ఈస్ తో ఒకటి రాద్దామా? అది అంత దూరమా? మనం నడిచి వెళ్ళలేం, కాళ్ళ నొప్పులు వస్తాయి మనకు అన్నాను అనుకోండి, ఓ అది అంత దూరమా అనాలంటే ఈజ్ ఇట్ దాట్ ఫార్ అంటారు. ఈజ్ ఇట్ దాట్ ఫార్? అది అంత దూరమా? అదంతా ఎక్స్పెన్సివా? మనం కొనలేం దాన్ని అని అన్నాను అనుకోండి, ఎందుకుమా అదంతా ఎక్స్పెన్సివా అని అడుగుతారు అనమాట మా పిల్లలు. ఎలా అడుగుతారు? ఇజ్ ఇట్ దాట్ ఎక్స్పెన్సివ్? ఇక్కడ ఫార్ ప్లేస్ లో ఎక్స్పెన్సివ్ అని పెడతాం. కెన్ తో ఒకటి రాద్దామా? కెన్ యూ సేవ్ దట్ మచ్? కెన్ యూ ఎర్న్ దట్ మచ్? మీనింగ్ ఏంటి? నువ్వు అంత సేవ్ చేయగలుగుతావా? నువ్వు అంత ఎర్న్ చేయగలుగుతావా? ఓ అవునా, అట్లా అలా. సో క్వశ్చన్స్ అంటే ఎలా ఉన్నాయి చూసారా? హెల్పింగ్ వర్బ్స్ తోటి ఉన్నాయి. ఇంగ్లీష్ అంతా వీటిపైనే డిపెండ్ అయి ఉంటుంది తెలుసా? హెల్పింగ్ వర్బ్స్, క్వశ్చన్ వర్డ్స్, వర్బ్స్, వర్బ్ ఫార్మ్స్, ఇదే బేసిక్ ఇంగ్లీష్ అంతా ఇదే. తర్వాత క్వశ్చన్ వర్డ్స్ పెట్టొచ్చా మనం అని ఆలోచిస్తే పెట్టొచ్చు. హౌ కుడ్ యూ సేవ్ దాట్ మచ్? అంతా ఎలా సేవ్ చేయగలిగావు నువ్వు?
హౌ కుడ్ యూ సేవ్ దట్ మచ్? అంత ఎలా సేవ్ చేయగలిగావు నువ్వు? అంత అర్లీగా ఎలా లేవగలుగుతావు నువ్వు? నేను 4K లేస్తాను తెలుసా రోజు, ఎందుకంటే 6 నుంచి క్లాసెస్ ఉంటాయి కాబట్టి అని నేను ఎవరు చెప్పినా కూడా అంత అర్లీగా ఎట్లా లేవగలుగుతావు నువ్వు అని అడుగుతారు. హౌ కెన్ యూ వేకప్ దట్ ఎర్లీ? ఎలా అనాలి? హౌ కెన్ యూ వేకప్ దట్ ఎర్లీ? అంత అర్లీగా ఎలా లేవగలుగుతావు నువ్వు? హౌతోనే వస్తున్నాయి ఎక్కువ క్వశ్చన్స్. అంతే, నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని హౌతోనే వస్తున్నాయి. మీకు తెలిసిన క్వశ్చన్స్ వేరే క్వశ్చన్ వర్డ్స్ తో కూడా వస్తే కొంచెం బాగా ఆలోచించి కామెంట్స్ లో రాయడం అలాంటి పనులు ఏమైనా చేయండి, ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ దాట్ అనమాట. ఐఎమ్ ష్యూర్ యూ లర్న్ సంథింగ్ న్యూ టుడే. మీరు ఒక్కరే నేర్చుకోవడం కాకుండా కొంచెం షేర్ కూడా చేస్తూ ఉండండి. షేరింగ్ ఈస్ కేరింగ్ అంటారు కదా, సో దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ షేరింగ్ నాలెడ్జ్ లేండి. ఐల్ సీ యూ ఆల్ లేటర్ విత్ some other concept next time. Bye bye. Take care.